విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుకిస్తుందట తప్ప తాగండికా. ఇలా అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. ఆయన అహింసావాది. ఆయన జయంతి రోజే తాగుడికి వ్యతిరేకం. మళ్ళా మహాత్మా గాంధీ ఆయన జయంతి రోజే తప్ప తాగండి కానీ ఒక ఆఫర్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఏపీ ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి 99 రూపాయలకే క్వార్టర్ ధర. అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో పెడతారు ఆఫర్లు. 99 రూపాయలకే ఒక షర్టు, ఒక ప్యాంటు, 99 రూపాయలకే పలానా వస్తువు. ఎందుకు పెడతారు 99 తెలుసా? 100 రూపాయలు పెడితే 3 అంకెలో డిజిట్ వద్ద కాబట్టి 1 రూపాయి తగ్గించి 99 రూపాయలు పెట్టిండు. అది ప్రైవేటు వాణిజ్యం చేసే వ్యాపారం చేసేటోళ్ళు పెడతారు. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పెట్టిండు. 1 రూపాయి తగ్గించి 100 రూపాయలకి 99కే క్వార్టరు. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకని గాంధీ జయంతి రోజు ఒక పుణ్యకార్యాన్ని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మహత్తరమైన కార్యక్రమం మాట అది. ఈ గాంధీ జయంతి రోజు విద్య గురించో, వైద్యం గురించో, లేకపోతే గ్రామ స్వరాజ్యం గురించో మాట్లాడాలి. దానికి సంబంధించి ఒక స్కీమ్ పెట్టాలి. దురదృష్టవశాత్తు సారాయి గురించి స్కీమ్ పెట్టిండి. ఇలా ఈ అటా నుంచి తాగండి, తూగండి, ఎంజాయ్ చేయండి, నేను ఇచ్చిన హామీలను మర్చిపోండి అనే పద్ధతిలో ఆయన చేస్తాను. అది వస్తుందట. రాష్ట్రంలో ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడల బార్లు. రాష్ట్రంలో ఇక బాబు బ్రాండ్ మద్యం దందా. దసరా నుంచి దోపిడీకి తలుపులు తెరిచిన సర్కారు పెద్దలు. ప్రైవేటు మద్యం దుకాణాల ముసుగులో దండుకునేందుకు స్కెచ్. టీడీపీ మద్యం సిండికేట్కు అనుకూలంగా కథ నడిపిన ప్రభుత్వం మద్యం దుకాణాలు, స్మార్ట్ అవుట్లెట్ల సంఖ్య పెంపు. దీంట్లో ఒక గమ్మత్తు ఏంటంటే 2019కి ముందు దాదాపు 5,000 దాకా స్టోర్లు ఉన్నాయి, వైన్ షాపులు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2,900, 2,600కి తగ్గించిండు. దశల వారీగా తగ్గించుకుంటూ వచ్చిండు మద్య నిషేధం చేయాలని చెప్పి. దాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గాంధీ జయంతి రోజు ఒక పుణ్య కార్యక్రమం చేస్తాడు. 2,600 ఉన్న వైన్ షాపులను కాస్త 3,500కి మొదటి దఫా పెంచుతాడు. తర్వాత పెంచుకుంటూ పోతాడు. ఒక 500 సంవత్సరానికి. ఎవడన్నా ప్రభుత్వం వస్తే 4 స్కూళ్ళు పెరగాలని కోరుకుంటాడు, 4 విశ్వవిద్యాలయాలు పెరగాలని కోరుకుంటారు, లేదంటే ప్రజలకు వైద్యం అందించి హాస్పిటల్ పెరగాలని కోరుకుంటారు. కానీ వైన్ షాపులు పెంచుతుండే. వైన్ షాపులు పెంచి ఇగో నేను సరసమైన ధరలకి నాణ్యమైన మద్యం ఇస్తాం మీకు అని ఒక ఆఫర్ పెడతాడు. గాంధీ జయంతి రోజు పండగ చేసుకోవాలట మనం. ఇది సంఖ్య అయితే వైన్ షాపుల సంఖ్య పెంచుతుండట. ఇది ఒక వార్త.